కూడా కాదు, ఈ రోజు కాకుండా రేపు ఉంది మనకి. రానున్న కాలంలో మెకానిజం ఎక్కడ నిలబడుతున్నామో రేపటికి అదే మనం ప్రోత్సాహంతో బలంతో ముంగట జరగాలని చెప్పేసి ఇంత ప్రయత్నిస్తున్నారు. దాని గురించి మనం ఏదైనా ప్రతి ఒక్క మెకానిక్ ఆయనకు అండంగా నిలవాలి, ఆయనకు అండంగా నిలబడి ప్రతి ఒక్కరు కూడా ఆయన సహకరించాలి. ప్రతి ఒక్క వర్గాన్ని కూడా ఎంత మనం చూస్తున్నామో ప్రతి దాంట్లో యూనియన్ ఉంది, మెకానిక్ ఒక్క దాంట్లో మాత్రమే యూనియన్ లేదు. ఈ పాటికి మనకు సంఘాయిలో చాలా లేట్ అయిపోయింది. రానున్న కాలంలో ఇదే బలంతో నడుపుదాం ముంగడిగా కోరుతున్నాను. ప్రతి మెకానిక్ ఖచ్చితంగా మాత్రము అలా నడవాలని చెప్పేసి కోరుతున్నాము. ఇక్కడ కాదు, ఇంకా రానున్న కాలంలో ఇంకా జిల్లాలు ఉన్నాయి, అక్కడ కూడా లేవు, అక్కడ కూడా ప్రోత్సాహం చేద్దాము అన్న దయతోటి అందరూ ఖచ్చితంగా ముంగట నడిపేయాలని చెప్పేసి కోరుతున్నాను. మన సంగారెడ్డి మనం పిలవంగానే ముఖ్య అతిథులుగా వచ్చిన మన పెద్దలందరికీ నమస్కారములు. వాళ్ళ సహకారంతో మనం యూనియన్ ముందుకు తీసుకొస్తున్నాము. మీరందరూ సహకరిస్తే యూనియన్ ఇంకా ముందుకు తీసుకెళ్తాము. మన వెంకటరెడ్డి అన్న గారు మన గురించి చాలా చాలా ఆలోచిస్తున్నారు. మీరు యూనియన్ ముందుకు తీసుకెళ్ళండి, మీకు ఏమైనా సరే సహాయం మేము చేస్తాము, ఇంకేమైనా సరే మీకు ప్రాబ్లం వచ్చినా మేము అండగా ఉంటాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆయన సహకారంతో మేము ముందుకు వచ్చేసి యూనియన్ని మళ్ళా కొత్త టీం చేసి నడిపిస్తున్నాము. మన పిలవంగానే వెంకటరెడ్డి అన్న గారు సంగారెడ్డికి ముఖ్య అతిథిగా వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఆయనతో పాటు ఎంతమంది వచ్చిర్రో, ఆయనతో పాటు పెద్దలు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అనేసి నేను ఇంకోసారి ధన్యవాదాలు చెప్తున్నాము. ప్రతి ఒక్కరికి దానికి కూడా బీఎస్సీ ట్రైనింగ్ అంటే 3 రోజులు షాపులు బంద్ చేసుకొని వచ్చేసి శిక్షణ పూర్తి చేసుకున్నంత అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఈ ట్రైనింగ్ సక్సెస్ఫుల్ చేసినందుకు చాలా ధన్యవాదాలు మీ అందరికీ. ఇంకా బేసిక్స్ మనకు ప్రాక్టికల్ ఉంది, అందరూ మొత్తం అయిపోయినాక లంచ్ ప్రోగ్రామ్ అయిపోయినాక బేసిక్స్ కూడా మీరు ప్రాక్టికల్ చేసి మొత్తం మంచిగా నేర్చుకొని మన సంగారెడ్డి పేరు, పిల్లపేట పేరు, జోగిపేట పేరు అంతా నిలబెట్టాలని చెప్పేసి కోరుతున్నాను. అలాగే మన ఇప్పుడు ముఖ్య అతిథిగా వచ్చిన వాళ్ళు మాట్లాడాలని నా వెంకటరెడ్డి అన్న స్పీచ్ ఇవ్వాలని కోరుతున్నాను. స్టేజ్ పైన ఆసీనులైన మన రాష్ట్ర అధ్యక్షులు తడిసిన వెంకటరెడ్డి అన్న గారికి, మరియు మా గురువు గారు రాష్ట్ర కోశాధికారి వీరన్నగారు శ్రీనివాసరెడ్డి అన్న గారికి, మరియు గోదావరి కని అధ్యక్షులు ముజీబాయ్ గారికి, మన ట్రైనింగ్ ఇన్ఛార్జ్ గౌజ్బాయ్ గారికి, మరియు సిద్దిపేట ప్రధాన కార్యదర్శి వాజిద్ బాబా గారికి, మన ముందున్న మెకానిక్ కుటుంబ సభ్యులు సంగారెడ్డి వాళ్ళందరికీ నమస్తే. విషయం ఏంటంటే వాస్తవానికి మనకు 2019 ముందు యూనియన్, రాష్ట్ర యూనియన్ లేదు. మామూలుగా ఎక్కడ మండలాలు అక్కడ ఉండే, అది ముందుకు తీసుకపోలేవారు. 2019లో మన రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరెడ్డి అన్న గారు, మరి కోశాధికారి సీనన్న గారు వీళ్ళంతా కలిసి ప్రతి జిల్లాకు తిరుగుకుంటా, జిల్లాకు మండలం తిరుగుకుంటా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి దీని విలువ తెలియదు చాలామందికి. అసోసియేషన్ అంటే ఎంత పవర్ అనేది ముందు మీకు తెలుస్తుంది. నేను 2-3 ముచ్చట్లు చెప్తా. అసోసియేషన్ పెట్టక ముందుకు, పెట్టిన తర్వాత ఎన్ని ఉంటాయంటే, ఇప్పుడు అసోసియేషన్ లేనప్పుడు ఎవరికైనా మెకానిక్ ఏదైనా ఆపత్తు వస్తే ఎవరికొవరు తెలిసేది రాకుండే. ఇప్పుడు అసోసియేషన్ ఏర్పడిన తర్వాత వాట్సాప్లో ఏదైనా ప్రాబ్లం జరగగానే వాట్సాప్ మెసేజ్ పెడుతున్నాం, అందరం వెళ్ళిపోతున్నాం, మనతో అయిన కాడికి ఆ మెకానిక్ హెల్ప్ చేస్తున్నాం. అవునా కదా? ఇప్పుడు అసోసియేషన్ ఉండడం వల్ల మన దగ్గర ఆల్రెడీ మా మెదక్లో క్యాష్ లేఖలో ఇదే ప్రోగ్రామ్ జరిగింది. ఫస్ట్ BS6 ట్రైనింగ్ అని చెప్పి గ్రూప్లో పెడితే ఎవరు పెద్ద పట్టించుకోలేదు. అట్లా అని చెప్పి గ్రూప్లలో మా దగ్గర ఏర్పాటు చేసి ఆ BS6 ట్రైనింగ్ జరిగేది వీడియోలు 2-3 గ్రూప్లలో షేర్ చేయగానే అందరు మాకు కావాలి అని చెప్పి అందరు పెట్టించుకోవడం జరిగింది ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇంకోటి మొన్న సర్వో కంపెనీ నుంచి, మా అసోసియేషన్ నుంచి, సర్వో అంటున్నా మ్యాక్ కంపెనీ వాళ్ళు ప్రతి ఒక్క మెకానిక్ సోదరికి ఇన్సూరెన్స్ చేయించినాం అందరికీ. మా అసోసియేషన్లో ఎంతమంది ఆయిల్ వాడినా వాడకున్నా అసోసియేషన్ తరఫున వాళ్ళ అసోసియేషన్కి అప్రోచ్ అయ్యారు కాబట్టి మాట్లాడి చేయించినాం. అనుకోకుండా మొన్న ఒక 2-3 నెలల కింద ఒక మెకానిక్ సోదరికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఆయనకు 1,50,000 చిల్లర దాని ఖర్చు. అప్పుడు ఈ సర్వో కంపెనీ నుంచి చేయించిన ఇన్సూరెన్స్ అది మ్యాక్ సరే ప్రతి మెకానిక్ దగ్గరికి పోయి పిలువరు.
అసోసియేషన్ ఉంటే అసోసియేషన్కు చెప్తారు, ఎందుకంటే అసోసియేషన్లో వాట్సాప్ గ్రూప్ ద్వారా మంచి జమ చేస్తాం కదా మనం. ఇప్పుడు ఒక్కొక్క మెకానిక్ దగ్గర పోయి అదే మ్యాక్ ఆయిల్ కంపెనీ ఇన్సూరెన్స్ చేయాలంటే చేయగలుగుతాడా? నాకేం అవసరం అనుకుంటాడు, ఎవరైతే ఆయిల్ పోస్తారో ఆయన చేపిస్తాడు, మిగతా వదిలేస్తారు. అందుకే మనం ఏకంగా ఉంటే అలా ఉంటుంది. మ్యాక్ ఆయిల్ కంపెనీలు ఇట్లా మీటింగ్ పెట్టి ఆ చెక్ ఇచ్చిరో లేదో తెల్లారి మర్నాడు మాకు మొత్తుల ఆయిల్లో పెట్టిరు. మళ్ళీ వాళ్ళు కూడా పిఎస్సి ట్రైనర్ తెచ్చి ట్రైనింగ్ ఇప్పించి ఫుడ్ పెట్టి ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారు మాకు. వాళ్ళని చూసి మళ్ళీ ఏం చేస్తారు, ఇప్పుడు సర్వాయిలో ఎల్లుండి ఉంది ప్రోగ్రామ్, మనకి సర్వ నోటెడ్ వస్తుంది. ఎల్లుండి శుక్రవారం నాడు వాళ్ళు కూడా ఒక మీటింగ్ పెట్టి మెకానిక్ భోజనాలు ఏర్పాటించి వాళ్ళు కూడా గిఫ్ట్ ఇస్తారు. మన అసోసియేషన్ ఉంటే ఏంటంటే వాళ్ళు కూడా తిరగలేరు షాప్కి. కాబట్టి దీనికి ఒక అధ్యక్షుడు ఉంటాడు కాబట్టి అధ్యక్షుడు గ్రూప్లో మెన్షన్ చేస్తాడు, దాన్ని బట్టి అందరు సభ్యులు కూడా వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా పంపిస్తాం. ఇదంతా క్యాషువల్ కంపెనీ చేయాలంటే చేయండి. ఇప్పుడు క్యాషువల్ కంపెనీ ఇప్పుడు మీ సంగారెడ్డిలో హెడ్ ఆఫీస్ ఉంది, భిక్షాపతి ఎస్ ఆఫీసర్ అనేది ఉన్నాడు. ఆయన ఇప్పుడు అని చెప్తాడు, మాకు ఇట్లా మీటింగ్ ఉంది, మాది ట్రైనింగ్ గురించి చేసుకోవాలని చెప్పిండి. ఎప్పుడైనా మనం చెప్పలేదు. వీళ్ళు క్యాషువల్ ఏరియాలో మన రాష్ట్ర కమిటీ ద్వారా అప్రోచ్ అయ్యి రాష్ట్ర కమిటీ ఎక్కడైతే నిర్ణయిస్తుందో అక్కడనే మనకు ట్రైనింగ్ ఇన్ఛార్జ్ ఉండి దాని ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ ట్రైనింగ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఒక్కసారికి అర్థం కాకపోయినా ఇంకా ఏది వచ్చినా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇంకో విషయం, ఇప్పుడు మ్యాథ్స్లో ఎట్లీది ఒకటి సీట్ కింద ప్లాస్టిక్ ప్లేట్ ఉంటుంది కదా, అంటే ఇదేందుకు చెప్తున్నా అంటే మనం అసోసియేషన్ ఉండడం వల్ల ఎంత బెనిఫిట్ అనేది. ఒక కస్టమర్ సర్వీసింగ్ ఇచ్చిండు, అది వాటర్ వాషింగ్ అనేది మిస్ అయింది, దాని ఖరీదు ఎంత 150 రూపాయలు 160 రూపాయలు వచ్చిన ఎట్లకెళ్ళి 200 లోపలికి వచ్చేటది. అది కస్టమర్ మిస్ చేసి నాకు 3000 బిల్ ఇవ్వాలి నేను ఇయ్య అంటాడు. ఆ ప్లేట్ వేస్తేనే 200 ప్లేట్ వేస్తేనే నేను బిల్ ఇస్తా అంటాడు. అది ఎక్కడ ట్రై అసలు వాళ్ళది సిరి ఏజెన్సీ ఉంది, వాళ్ళని అడిగిన హైదరాబాద్